Welcome to Vamika Math for all competitive exams. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్ ఐసెట్ 2025. సో ఫ్రెండ్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు లేదా ఎంబీఏ చేయాలన్నా ఎంసీఏ చేయాలనుకునే విద్యార్థులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మనం ఐసెట్కి సంబంధించిన పూర్తి వివరాలని క్లియర్గా తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో మొత్తం కూడా వాచ్ చేయండి. సో ముందుగా ఐసెట్ అంటే ఫుల్ ఫామ్ అండి, ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇంటిగ్రేటెడ్ ఫర్ బోత్ అండి, ఎంసీఏ అండ్ ఎంబీఏ. ఒక స్టూడెంట్ ఎంబీఏ చేయాలన్నా ఐసెట్ ఎగ్జామ్ రాయాలి, లేదా ఎంసీఏ చేయాలనుకున్నా తను రాసే ఎగ్జామ్ ఐసెట్ అండి. సో ఇద్దరికి కూడా సేమ్ పేపర్ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూస్తే, ఎంబీఏ చేయడానికి ఎనీ డిగ్రీ అంటుండండి, ఎనీ డిగ్రీ, ఈవెన్ ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా ఎంబీఏ చేయొచ్చండి. ఎనీ డిగ్రీ వాళ్ళు ఎంబీఏ చేయొచ్చు. బట్ ఎంసీఏ చేయాలంటే మాత్రం ఇంటర్మీడియట్లో అంటే 12th స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎంపీసీ తీసుకున్నాడు ఇంటర్లో, సో తను ఎలిజిబుల్ అండి ఎంసీఏ చేయడానికి. ఈవెన్ తను డిగ్రీలో బీఏ తీసుకున్నాడు లేదా బీకామ్ తీసుకున్నాడు, నో ప్రాబ్లం. ఎందుకంటే తను ఇంటర్లో ఏంటండి ఇంటర్లో మ్యాథ్స్ ఉంది కాబట్టి తను ఎలిజిబుల్. ఇప్పుడు ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాడు, డిగ్రీలో ఎంపీసీఎస్ తీసుకున్నాడు, ఈవెన్ ఇక్కడ కూడా తను ఎలిజిబుల్ అండి. సో ఇంటర్లో మ్యాథ్స్ ఉండే ప్రతి స్టూడెంట్ కూడా ఎంసీఏకి ఎలిజిబుల్. ఇది ఎలిజిబిలిటీ విధంగా చెప్పాలనుకుంటే. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ ఏంటంటే, మొత్తం మన స్టేట్లో 80,000 మెంబర్స్ దాకా ఎగ్జామ్ రాస్తారండి. అంటే 80,000 మంది ఎగ్జామ్ రాస్తారు. సో లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే 82,000 మంది ఎగ్జామ్ రాశారండి. సో 82,000 మంది ఎగ్జామ్ రాస్తారు. ఏంటి? ఐసెట్ ఎగ్జామ్. దేనికోసం అండి? ఎంసీఏ చేయడం కోసం, ఎంబీఏ చేయడం కోసం. కానీ మనకు అవైలబిలిటీ ఉన్న సీట్లు ఎంత తెలుసా అండి? 38,000 సీట్లే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇందులో ఎంసీఏ గురించి చెప్పాలంటే కేవలం 4,000 సీట్లే ఉన్నాయి. సో ఎంబీఏ గురించి చెప్పాలంటే 34,000 చేంజ్ సీట్లు మనకు అవైలబిలిటీ ఉన్నాయి. అంటే మొత్తం 38,000 మాత్రమే సీట్స్ అనేటివి అవైలబిలిటీ ఉన్నాయండి. సో సీట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 38,000 ఉన్నాయి. సో రాసే పిల్లలు ఎంతమంది అండి? మొత్తం కనుక గమనిస్తే 82,000 రాస్తున్నారు. సో 82,000 రాసే ఎగ్జామ్లో మినిమం అంటే చెప్పండి ఎంత? హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే సీట్ అనేది పొందగలుగుతున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఈ ఎంసీఏ ఎంబీఏ అనేది ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. దేనికోసం చేస్తాము? ఒక జాబ్ రావాలని చెప్పి ఈ కోర్సెస్ మనం చేస్తాము, అంతే కదండి. ఒక జాబ్ అనేది మనకు రావడానికి ముఖ్య కారకం ఏంటంటే కాలేజ్ అండి. సో మన కాలేజీకి కనుక క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయనుకోండి, సో ఆటోమేటిక్గా మనం ప్లేస్ అయిపోతాం. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోతే బయట మార్కెట్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మిగతా అందరితోటి పోటీ పడాల్సి వస్తుంది. సో ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండే కాలేజీకి మనం వెళ్తేనే మనకు తొందరగా జాబ్ అనేది వస్తుంది. అది ఒక మంచి జాబ్ వస్తుంది. మంచి ఇన్ ద సెన్స్ మినిమం 40,000 పైన మీకు సాలరీ ఉంటుందండి. ఐదర్ ఎంసీఏ ఆర్ ఎంబీఏ మినిమం 40,000 ప్లస్ సాలరీ ఉంటుంది. సరే, మరి ఈ మంచి కాలేజ్ ఏంటి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉంటాయి అని ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుందండి. సో ముఖ్యంగా తీసుకున్నట్టయితే జేఎన్టీ క్యాంపస్ కానీ, ఓయూ క్యాంపస్ కానీ, ఇటువంటి వాటిల్లో మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఐదర్ సేమ్ చూస్తే ఒక టాప్ 10 కాలేజెస్ మనం తీసుకోవచ్చండి. టాప్ 10 కాలేజెస్లో లేదా టాప్ క్యాంపస్లో మాత్రమే మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సేమ్ కోర్స్ని బయట వేరే కాలేజీలో వాళ్ళు చదువుతారు. అంటే లోకల్గా మనకు ఉండే కాలేజీలో వాళ్ళు చదువుతారు. చదివిన తర్వాత 1-2 ఇయర్స్ ఏదైనా కోర్స్ అడిషనల్గా నేర్చుకోవడానికి లేదా జాబ్ సర్చ్కి టైం కేటాయిస్తారు. సో వాళ్ళకి వచ్చే జీతం ఎంత ఉంటుందంటే హార్డ్లీ 22,000 20 నుంచి 22,000 మధ్య వాళ్ళకి సాలరీ వస్తుంది. మీకు వచ్చే సాలరీ ఎంత అంటే 40,000 అండి. చాలా వేరియేషన్ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి, ఓకేనా. సో ఇంత వేరియేషన్ ఎందుకు సార్ అంటే, వీళ్ళు టాప్ కాలేజ్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఐసెట్ ఎగ్జామ్. క్యాంపస్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఐసెట్ ఎగ్జామ్. సో నార్మల్ కాలేజ్లో చదవడానికి రీజన్ ఏంటంటే ఐసెట్ ఎగ్జామ్. ఎందుకంటే ఈ ఐసెట్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉంటుందో, ఈ ర్యాంక్ బేస్ చేసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతుందండి. నార్మల్ కాలేజ్లో వెళ్ళాలంటే క్వాలిఫై అయితే సరిపోతుందండి. సరే, క్యాంపస్కి వెళ్ళాలన్నా, టాప్ కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా మంచి ర్యాంక్ రావాలి. మంచి ఇన్ ద సెన్స్ 1,000 లోపు అండి. 1,000 లోపు అంటే 1000 లోపు ర్యాంక్ కనుక మనకు వస్తే మనం ఆటోమేటిక్గా టాప్ కాలేజ్లో లేదా క్యాంపస్లో సీట్ను తీసుకొచ్చుకుంటాం. తద్వారా ఏమొస్తుంది మనకి ఆల్టర్నేట్గా? సో వీటితో పాటు జాబ్ అనేది అడిషనల్ వస్తుంది. ఈవెన్ క్యాంపస్కి వెళ్ళారనుకోండి, మీకు జాబ్తో పాటు అకామిడేషన్ అంటే ఉండడానికి ప్లేస్ ఉంటుంది, తినడానికి ఫుడ్ ఉంటుంది, 0 ఫీ ఉంటుంది. అంటే కంప్లీట్గా ఫ్రీ అని చెప్పచ్చు. అదే టాప్ కాలేజీకి వెళ్తే కాలేజీ డిసైడ్ చేసిన ఫీజు గవర్నమెంట్ కట్టగా మిగిలినది మనం పే చేస్తాము. సో దాని ద్వారా కూడా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే జాబ్.
ఈ నార్మల్ కాలేజ్లో కూడా ఫీజు ఉంటుంది, దాన్ని కూడా మనం గవర్నమెంట్ కట్టాక మిగిలిన పే చేస్తాం. కానీ దీంతో ఏంటంటే జాబ్ అనేది వచ్చే అవకాశం లేదండి, ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. సో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఒక 1000 లోపు ర్యాంక్ రావాలి. ఎంతమంది రాస్తారండి? నియర్లీ 80,000 మంది రాస్తారు. సార్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్, మేము ఒక యావరేజ్ స్టూడెంట్ మాతో అవుతుందని మీరు అనొచ్చు. నేనేమంటున్నానంటే మొత్తం ఐసెట్ ఎగ్జామ్ 200 మార్కులు ఉంటుందండి. మొత్తం ఐసెట్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ అండి? 200 మార్క్స్. ఇందులో మీకు ఎన్ని రావాలని చెప్తున్నా? 145 స్కోర్ చేయండి చాలు. ఆటోమేటిక్గా మీరు 1000 లోపు కాదండి, 100 లోపు ఉంటారు. 145 మన టార్గెట్గా పెట్టుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మనం 100 లోపు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ అవకాశం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొవైడ్ చేసేది ఐసెట్ ఎగ్జామ్. సో ఇప్పటి నుంచి అంటే మనకి ఒక 4 మంత్స్ ఆఫ్ టైం ఉందండి. ఈ 4 మంత్స్ ఆఫ్ టైంని మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే సీరియస్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వామిక మ్యాథమెటిక్స్ మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందండి. సో కంప్లీట్ కోర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో కంప్లీట్ కోర్స్ ఇన్ ద సెన్స్ ప్రతిదీ కూడా వీడియో క్లాసెస్ రూపంలో. ఇప్పుడు చెప్తున్న 200 మార్క్స్ పేపర్ ఏదైతే ఉందో అందులో ఈ 200 మార్క్స్ పేపర్ ఏదైతే ఉందో ఈ 200 మార్క్స్ పేపర్ కనుక గమనిస్తే మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, అర్థమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, జామెట్రికల్ ఎబిలిటీ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, మనకి డేటా సఫిషియన్సీ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి. సో వాటన్నిటికీ కూడా మనం వీడియో క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ కమ్యూనికేషన్ అబిలిటీకి పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. కమ్యూనికేషన్ అబిలిటీ ఏదైతే ఉందో దానికి మనం పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం వీడియో క్లాస్ చెప్పడానికి రాదండి, బట్ ఇక్కడ ఏంటంటే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి, షార్ట్కట్ మెథడ్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీడియో క్లాసెస్లో కవర్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు తెలంగాణ కనుక చూస్తే 150 మార్కుల సిలబస్ అండి. 150 మార్కుల సిలబస్ మొత్తానికి కూడా వీడియో క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ అవుతుంది. అదేవిధంగా ఏపీ కనుక చూసుకున్నట్టయితే 130 మార్కుల సిలబస్ అండి. ఏపీలో కూడా సపరేట్గా కోర్స్ ఇస్తున్నాను. వాళ్ళకి కూడా 130 మార్కులు మనకి సెక్షన్ ఏ అండ్ సెక్షన్ సి అండి. ఈ రెండింటికి కూడా కంప్లీట్గా మనకు వీడియో క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అండి 150 మార్కులు. ఈ రెండింటికి కూడా కంప్లీట్గా వీడియో క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా? సో ఇది మనకు కమ్యూనికేషన్కి వచ్చేసి ఇద్దరికి కూడా కమ్యూనికేషన్ పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాం. అండ్ డెడికేటెడ్గా ఎవరిది వాళ్ళకి ఒక 10 మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఏపీ వాళ్ళకి, టీఎస్ వాళ్ళకి. అండ్ వీక్లీ లైవ్ క్లాసెస్ ఉంటాయండి ఫర్ డౌట్ క్లియరైజేషన్. అండ్ 42 ప్రీవియస్ పేపర్స్ ఫర్ ప్రాక్టీస్ సెక్షన్ ఇస్తున్నాను. సో ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ అండి. సో ఒక్కసారి మీరు కోర్సులో జాయిన్ అయితే ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కోర్స్ ఫీజు ఇప్పుడు కేవలం 2,000 రూపాయలకి మనం ఆఫర్ చేస్తున్నామండి. సో 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంటుంది. మీ టార్గెట్ కనుక క్యాంపస్ సీట్ అయితే ద బెస్ట్ సొల్యూషన్ వామిక మ్యాథ్స్ అంటే మీరు కావాలంటే డెమో క్లాసెస్ చూడండి. సో ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో డెమో ఇచ్చాను, లేదా నా నంబర్ అండి 9052450869. సో ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినా వాట్సాప్ చేసినా నేను డెమో క్లాసెస్ సెండ్ చేయమంటే డెమో క్లాసెస్ కూడా మీకు నేను సెండ్ చేస్తానండి. అండ్ ఊరికే జాయిన్ కమ్మని చెప్పట్లేదండి, డెమో చూడండి, మీకు నచ్చితే జాయిన్ కండి. బట్ వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్డ్ అండి, ఏంటి అంటే మీకు 100% నేను ర్యాంక్ తెప్పించగలుగుతాను. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యే ప్రాసెస్, మనం ఇస్తున్న వీడియోస్లో క్వాలిటీ ఉంటుందండి. ఏదో ఊరికే ఇది చెప్తున్నాను చెప్పడం కాదండి, ఎవ్రీథింగ్ మీకు ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా వీడియో క్లాసెస్ని కవర్ చేయడం జరిగింది. మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం, టైమ్లీ వీక్లీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం, పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాం, ప్రీవియస్ పేపర్స్ ఇస్తున్నాం, ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ అండి. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఆటోమేటిక్గా ర్యాంక్ అనేది రావడం జరుగుతుందండి. దీన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా మీకు ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో కోర్సెస్ కనుక చూసినట్టయితే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి టీజీ ఐసెట్ అని, అదేవిధంగా ఏపీ వాళ్ళకి ఏపీ ఐసెట్ అని 2025 తోటి సపరేట్గా ఇస్తున్నాను. సో మన యాప్ అండి వామిక మ్యాథ్స్ అంటే గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీ డౌట్ అండి 9052450866 అండ్ నా నంబర్ అండి, మీరు నాకు కాంటాక్ట్ కావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, లేట్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే మనకు చాలా హ్యూజ్ సిలబస్ అండి, 200 మార్కుల సిలబస్ అండి. అంత ఈజీగా 145 స్కోర్ చేయలేము, విచ్ మీన్స్ 72.5% అండి. ఈ 70% మాకు రాదా సార్ అని మీరు అనొచ్చు. చదివితే 100% వస్తుంది, అది ఇప్పటి నుంచి చదవాలి. ఇప్పటి నుంచి లేట్ అయితే మాత్రం అది రావడం చాలా కష్టం అండి. ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉందండి, అర్థం చేసుకోండి. సో 1 year చదవాల్సింది మనం 4 నెలలే చదువుతున్నాం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇప్పటి నుండి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీ ప్రిపరేషన్కి ఎల్లవేళలా వామిక మ్యాథ్స్ అందుబాటులో ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో ప్రైమరీ చదివే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి.